కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా అర్హులైన పేదలకు నాణ్యమైన నివాసాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నరసరావుపేట పట్టణ శివారులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నేత నల్లపాటి రాము చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు గృహాల తాళాలను లబ్ధిదారులకు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే మనందరికీ కూడా రైతు వారీగా అన్ని కుటుంబాలు అక్కడి నుంచి వచ్చిన వారే, తండ్రులు లేకపోతే తాతలు అక్కడి నుంచి వచ్చిన వారే ఉంటారు. సంక్రాంతి అంటే ఒక పండుగ. ఆ పండుగకి కొత్తగా ఇంకోటి ఈరోజు ఏదైతే టిట్కో ఇల్లు మీకు ఇస్తూ ఆ వాతావరణాన్ని మరింతగా బలోపేతం చేయటం అనుకోవాలో, లేకపోతే ఇంకా వాతావరణం పెంచే కార్యక్రమం చేయటం అనుకోవాలో, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ టిట్కో ఇలా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 52 మందికి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో 10 మందికి లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ఈ బిల్డింగ్స్ అనేది మీరు చూస్తూ ఉన్నారో, దీనికి ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, ఉంటాయి. కానీ ఒక కార్యక్రమం ఒక ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాన్ని ఈరోజు చేశారు, ఇక్కడ కట్టారు ఒక బిల్డింగ్ అంటే అది దాంట్లో దాదాపుగా కట్టిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 1,50,000 ఉంది. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి 2,65,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు కట్టారు. అంటే రెండు కలిపితే దాదాపు 4 లక్షల రూపాయలు పైగా డబ్బులు అనేది ఒక్కొక్క ఇంటికి కట్టడం జరుగుతూ ఉంది. మిగతాది మీరు కట్టుకుంటా ఉన్నారు. ఈ 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మీరు ట్యాక్స్లు కడితేనే కదా. ట్యాక్స్లు మేము మా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు జిఎస్టీ వస్తుంది కదా, జిఎస్టీ నుంచి వచ్చే డబ్బులతోనే కట్టేది. జిఎస్టీ అందరూ కడతారు కదా, ఎవడు దానికి అతీతులు కాదు కదా. మరి మీరు కట్టే డబ్బులతో ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు. కట్టినప్పుడు దాన్ని అనుభవించవలసింది ఎంత తొందరగా. ఒక బిల్డింగ్కి ఉండేది 30 సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్. మీరు అనుభవించాలి దాన్ని, ఆ బిల్డింగ్ని, ఆ అపార్ట్మెంట్ని. కానీ ఆ పరిస్థితి లేకుండా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు.